ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పాలన వస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ పాలన వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుందా? ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది కదా, దాంతోపాటు నవీన్ యాదవ్ కూడా 10 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఆయన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పొలిటికల్ ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏమున్నా ఈ బై ఎలక్షన్ కాబట్టి 3 సంవత్సరాల పాలన ఈ యొక్క నియోజకవర్గం దాదాపుగా ఏంటంటే ఇక్కడ లోకల్ కూడా ఏంటంటే ఈ 3 సంవత్సరాల పాలన ఒకసారి ఆయనకి ఇచ్చి చూద్దాం. నవీన్ యాదవ్ గారికి 3 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ బాగా చేస్తే ఆయన కంటిన్యూ అవుతారు. పబ్లిక్ ఆటోమేటిక్ ఆయన రిసీవ్ చేసుకుంటారు. ఈ 3 సంవత్సరాలు సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ స్టాప్ అయిపోతారు. మరి ఇంత ముందుకి 3 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు చేశారు కదా, ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ కి పోటీ మళ్ళీ మాగంటి సునీత గారు, ఈ నవీన్ యాదవ్ గారు ఇద్దరు పోటీ పెడుతున్నారు కదా, మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరికి వస్తే బాగుంటుంది? ఈ ఎలక్షన్ బై ఎలక్షన్ మాగంటి సునీత గారు ఏంటంటే పాపం ఆమె ఇప్పుడు భర్త చనిపోయింది, ఎవరికైనా బాధ ఉంటుంది. కొంతమంది కామెంట్ చేస్తారు వాళ్ళు ఏడిచింది, భర్త చనిపోతే ఏడుకోండి ఎవరు ఉంటారు ప్రపంచంలో, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు నేను చచ్చిపోతే నా పిల్లలు వీడుంటాను, సహజమే కదా. అదొకటి. రెండోది ఏంటంటే ఆమెకి ఇప్పటిదాకా పొలిటికల్ బయటికి రాలేదు. నవీన్ యాదవ్ గారు అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి పొలిటికల్ ఉన్నాడు, పబ్లిక్ లో ఉన్నాడు. అంటే ఆయనకు సపోర్ట్ అని కాదు, జనరల్ గా చెప్తాను, పబ్లిక్ లో ఉన్నాడు, సేవలలో ఉన్నాడు. ఈ మేడం పాపం ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు. బలవంతంగా బయట తీసుకు పెట్టే విధంగా కనపడుతుంది. 3 సంవత్సరాలు కూడా మరి ఒకసారి ఛాన్సెస్ చూస్తే అయిపోయింది. ఏం పాలన బాగోకపోతే నెక్స్ట్ నవీన్ యాదవ్ ఇస్తారేమో. పొలిటికల్ ఆల్రెడీ నవీన్ ఉన్నాడు కాబట్టి, ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కాబట్టి, ఓటమి గెలుపులు జరిగినాయి కాబట్టి 3 years ఛాన్స్ ఇస్తే తర్వాత ఆమెకి ఇవ్వచ్చు. ఆమెకి ఎన్నియాలి ఎన్నికలు కాదు. ఈయన పాలన బాగుంది అనుకోండి 3 సంవత్సరాలు, నెక్స్ట్ టైం ఆటోమేటిక్ పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. లేదనుకోండి కట్ చేస్తారు. ఇట్లా ఈ 3 సంవత్సరాలు నాకు ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. మనం ఇంతవరకు పబ్లిక్ లోకి రాలేము. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు అలాంటి గోపినాథ్, నేను అప్పుడు ఈ డివిజన్ ప్రధాన కార్యదర్శిని, ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు పోటీల్లో, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె పాపం ఎప్పుడు బయటికి రాలేదు. ఆమె ముఖమే చూడలేవు. అన్నట్టు ఆమె నేనేం తక్కువ అంచనా ఇస్తలేను. మొదట్లో ఎవరైనా కొత్తనే కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఆమె ఇప్పుడు చూడండి, మరి విష్ణు గారు మొన్న నామినేషన్ వేసినారు. ఎందుకు వేసారు? ఏదో ప్రాబ్లం ఉండే ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నామని ఇబ్బంది పెట్టడం ఎందుకు పబ్లిక్? అదే విష్ణు కేసు అయిపోతుంది స్టార్టింగ్ లో, ఇబ్బంది ఉండేది కాదు. ఎవరేమో అదేని కాదు, నాయకత్వం ఎవరు మంచిగా చేస్తే పబ్లిక్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీరైతే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికంటే ఇప్పుడు ఓటు క్లారిటీ చెప్పాలంటే మేము నవీన్కి వేద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.